నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు, ప్రార్థన చేసుకుని. అత్యంత కృప కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి 3 మాసాలు మమ్మల్ని కాచి కాపాడి నూతన మాసం మొదటి దినం మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ మొదటి దినములో మొదటి దినములో బైబిల్ స్టడీలో పాల్గొనటానికి నువ్వు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా ప్రకటన గ్రంథములో ఈ 7 సంఘాలలో గురించి వచనం వెంబడి వచనం మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 19-20 వచనాలలో దాచబడిన సత్యములను మా ముందుంచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. రావాల్సిన బిడలు త్రోవలో ఉంటే వారిని తీసుకుని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. జయించిన వారిని కూర్చోబెడతారు కదా. ఈరోజు ఇక్కడ దేవుడు అంటున్నాడు, తను ప్రేమించిన వారిని శిక్షిస్తాడట. లవొదికయ సంఘం ఆత్మీయంగా వెనకబడిన సంఘమైనప్పటికీ, నిలువెచ్చని సంఘమైనప్పటికీ, దేవునికి దుఃఖాన్ని కలిగించే సంఘమైనప్పటికీ, ఆ సంఘానికి దేవుడు మరొక అవకాశం ఇస్తూ అని అంటున్నాడు. అయినా మీరు దూరంగా వెళ్ళిపోయినా, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్న, ఇహలోక సంబంధమైన శరీర ఇచ్చలతో నిమగ్నమైన, ప్రేమిస్తూ ఉన్నా నేను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. అమ్మా, మన తల్లిదండ్రులు మన ప్రేమించి కొన్ని కట్టుబాట్లు పెడతారు, కొన్ని నియమాలు పెడతారు. అయితే చాలామంది ఎవరి బిడ్డలు ఏమనుకుంటారు తెలుసా? అరే, మా తల్లికి నేనంటే ప్రేమ లేదు, మా తండ్రికి నేనంటే ప్రేమ లేదు, మరీ ఇన్ని నియమాలు పెడుతున్నారు, ఇన్ని కట్టుబాట్లు పెడుతున్నారు. అమ్మ, తల్లి కానీ తండ్రి కానీ తను పెట్టే నియమాలలో కట్టుబాట్లలో మనము నడుచుకుంటే దాని వలన నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు క్షేమం కలుగుతుంది. అయితే ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. యవన దశలో ఉన్నప్పుడు అరే సినిమాకి వెళ్ళనివ్వరు, ఫ్రెండ్స్తో తిరగనివ్వరు, కాలేజీలో ఇచ్చిపెట్టగానే ఇంటికి రమ్మంటారు అని ఒకవేళ సనుక్కుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. చదవమ్మ, హెబ్రీ అధ్యాయం 12వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించుతా కనుక ఆయన శిక్షను తృణీకరించకము, ఆయన దండించిన వారిని హెచ్చరిస్తాడు. కనుక ఆయనని విసుగుకోకు, తను ప్రేమించిన వారిని శిక్షించి దండిస్తాడు. చదవమ్మ 12:5-6. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ఏమన్నాడు? ప్రభు ఎవరైనా శిక్షిస్తే అది మన మేలు కొరకే, మన క్షేమం కొరకే అంటున్నాడు. శిక్షిస్తే తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుపకము. ప్రభువు తాను ప్రేమించు వానిని తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎవరినంట ఆయన శిక్షిస్తాడు? ప్రేమించిన వారు. స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఇప్పుడు ఒక పిల్లలు ఇద్దరు ఇసుకలో ఆడుకుంటున్నారు అనుకోండి. ఒకటి తన కొడుకు, ఇంకొకడు వేరేవాడు. ఎవరిని దండిస్తారమ్మా? ఎవరిని దండిస్తారు? నీ కొడుకుని శిక్షిస్తావు, పక్కింటోని శిక్షిస్తావు. అంటే దేవుడు కూడా తను ప్రేమించిన వారిని శిక్షిస్తాను, తను ప్రేమించిన వారిని గద్దిస్తాను. అయితే నువ్వు విసుకవద్దు. ఈ కాలంలో యవనస్తులు అస్సలు దేవునికి లోబట్టలేదు. అమ్మా, టీచర్స్ కూడా విద్యార్థులను ప్రేమించి విద్యలో వారు రాణించాలని, విద్యలో ఉన్నత శ్రేణికి వెళ్ళాలని అప్పుడప్పుడు బెత్తం వాడతారు. ఇప్పుడు వాడటం లేదులేండి. ఒకప్పుడు మా టైంలో టీచర్లు చెదగొట్టేవారు. ఇప్పుడు కొడితే ఏమంటున్నారు? టీవీలో వచ్చేస్తుంది ఇమీడియట్లీ.
అమ్మ, శిక్ష లేకుండా క్రమశిక్షణ రాదు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే క్రమశిక్షణలో నడిపించటానికి. భక్తుడైన యాకోబు తన బతుకంతా మోసంతోనే బతికాడు. తన తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అన్నను మోసం చేశాడు. అయితే అన్న పగబట్టాడని పద్దనరాముకి వెళ్ళాడు. ఎక్కడ? రిబ్కా సహోదరుడి దగ్గర. అక్కడేమైనా ఉన్నాడా? అక్కడ కూడా మామను మోసం చేశాడు. విస్తారమైన ఆస్తి సంపాదించుకొని వచ్చాడు. అయితే దేవుడు తన నిజ స్థితిని ఒప్పుకుంటాడేమో అని చాలా ప్రయత్నం చేశాడు. నీ స్వభావం చెప్పు. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును. అరే, నువ్వు మోసం చేసి మామన ఆస్తి సంపాదించుకున్నావు, మోసం చేసి అన్న ఆశీర్వాదాలు పొందుకున్నావు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నావు. ఇవన్నీ కూడా నిజం. తన నిజ స్థితిని ఒప్పుకుంటాడేమని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు ఒప్పుకోలేదండి. దేవుడు తన వాగ్దానం చేసిన రీతిగా బేతేలులో ప్రత్యక్షమైనప్పుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను తిరిగి క్షేమంగా కానానికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు జక్కయ్య యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వచ్చాడో తన నిజ స్థితిని ఒప్పుకున్నాడండి. అంటాడు కదా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏమైనా తీసుకుంటే 4 అంతలు ఇస్తాను అంటే, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో యేసయ్య ముఖంలో తన పాపము అంతా బయటపడింది. వెంటనే నేను పాపిని, అన్యాయంగా అక్రమంగా నన్ను సంపాదించి ఎవరి దగ్గరైతే అన్యాయంగా దోచుకున్నానో, ఎవరి దగ్గరైతే మోసం చేసి సంపాదించానో 4 అంతలు ఇస్తాను. అమ్మా, యేసయ్య ఏమైనా చెప్పాడా? అడిగాడా? జక్కయ్య, నువ్వు చాలా మోసపు సొమ్ము సంపాదించావు, అన్యాపు సొమ్ము అన్నాడా? అనలే. అనక మునిపే ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రాణ భయం వచ్చింది యాకోబుకు. తన నాయన ఏశావు 400 మందిని తీసుకొని నిన్ను చంపటానికి వస్తున్నాడని వర్తమానం వచ్చింది. అప్పుడైనా ఒప్పుకుంటాడేమో. తనకు కలిగిన భయము నుండి విడుదల కలుగుతుంది. పాపము నీలో ఉన్నంత వరకు పాపం నిన్ను ఏలుతా ఉంటుంది. పాపము ఒక వ్యక్తినికి భయాన్ని కలుగజేస్తుంది. అమ్మా, ఏదైనా తోటలో ఆదాం ప్రతిరోజు దేవునికి ఎదురేగి స్వాగతం చెప్పేవాడు. ప్రతి చల్లపూట ద్వారం దగ్గర నిలబడేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే ఒక దినం ఎప్పటి వలనే దేవుడు ఏదైనా తోటకు వచ్చేసరికి ఎక్కడున్నాడమ్మా? ఎదురేగలే, స్వాగతం చెప్పలే, దాక్కున్నాడు. అమ్మా, మీకు అర్థం కావటానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక తల్లిదండ్రికి ఒక కొడుకున్నాడు. తండ్రి ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కొడుకుకి 5 స్టార్ చాక్లెట్స్ పట్టుకొచ్చేవాడు. కొడుకు రోజు ఈవినింగ్ అయ్యేసరికి, డాడీ నా కొరకు చాక్లెట్స్ తీసుకొస్తాడు 5 స్టార్ అని ద్వారం దగ్గరే ఎదురు చూస్తూ ఉండేవాడు. తండ్రి రాగానే స్వాగతం చెప్పేవాడు. తండ్రి ఇచ్చే 5 స్టార్ చాక్లెట్ తిని ఆనందించేవాడు. అయితే ఒకరోజు తన భార్య భర్త క్యాంప్ వెళ్తూ ఉంటే కలకటా నుంచి మంచి క్రాకరీ గుడ్స్ తీసుకురండి అని చెప్పి ఖరీదైన క్రాకరీ గుడ్స్ పట్టుకొచ్చాడు. ఒకరోజు ఈ కొడుకు ఏం చేశాడంటే, ఆడుకుంటూ ఈ ప్లేట్లన్నీ ఎరగొట్టాడు. ఖరీదైనవి. తల్లి బాగా కొట్టి వాయించిపెట్టి ఏడుస్తూ కూర్చున్నాడు. సాయంకాలం అయింది, తండ్రి వస్తున్నాడు. ఆ రోజు చాక్లెట్లతో పాటు స్వీట్స్ కూడా పట్టుకొచ్చాడు కొడుకు మీద ప్రేమతో. ప్రతిరోజు ఎదురేకి స్వాగతం చెప్పే కొడుకు ద్వారం దగ్గర కనబడలేదు. అరే, చాక్లెట్ తెచ్చాను, స్వీట్లు తెచ్చాను, ఎప్పుడు ఎదురేకి స్వాగతం చెప్పేవాడు చాక్లెట్ తీసుకున్నాడు, ఏంటి కనబడలేదేంటి అని లోపలికి వెళితే లోపల కూడా ఎక్కడ
కనబడలేదు. అన్ని గదులు ఎదుగుతున్నాడు. ఒకవేళ దాక్కున్నాడేమో, దాగుడు మూతలు ఆడుతున్నాడేమో నాతో అని ఏ గదికి వెళ్ళినా ఏ గదిలో కనబడలే. ఆఖరికి బారిని వచ్చి అడిగాడు, ఏమే ఏంటి కొడుకు ఎప్పుడు దారబంధం దగ్గర ఆ గుమ్మం దగ్గర ఎదురేకి స్వాగతం చెప్పేవాడు కదా, కనబడలేదేంటి అంటే, ఏమండి మీరు చాలా రోజుల క్రితం నేను చెప్పగా ఖరీదైన క్రాకరీ గుడ్స్ తీసుకొచ్చారు కదా, అది కాస్త ఆడుకొని మొత్తం ఎరగొట్టు పెట్టాడండి, వాయించి పెట్టే ఎక్కడున్నాడో తెలియదు చూసుకోండి అంటే మంచం కింద ఏడుస్తూ కూర్చున్నాడు వణుకుతూ. తండ్రి వచ్చాడని తెలుసు, తన కొరకు చాక్లెట్స్ తెచ్చాడని తెలుసు, స్వీట్స్ తెచ్చాడని తెలుసు. ఎదురేగి తండ్రికి స్వాగతం చెప్పలేకపోయాడు. కారణం అవిధేయత, పాపం. వద్దన్న పని చేయటం వలన పాపము చేశాడు కనుక తండ్రికి ఎదురేగి స్వాగతం చెప్పలేకపోయాడు. ఈరోజు దేవుడు తన ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. ఎందుకు? నీ అంతరంగంలో దాచబడిన పాపం నిన్ను పరిపాలన చేస్తా. ఆ పాపం నువ్వు ఒప్పుకుంటే తప్ప భయము నుండి నీకు విడుదల పొందలేవు. ఆదాం ఎప్పటి వలనే ఎదురేకి స్వాగతం చెప్పేటటువంటి ఆదాం ఎప్పుడైతే అవిధేయత ద్వారా సర్పము మాటకు లోబడి తినకూడదన్న పండు తిన్నాడో దేవుని ఎదుట నిలబడలేకపోయాడు, చెట్టు చాటున దాక్కున్నాడు. ఇప్పుడు యాకోబుకు భయం ఎందుకు? తన చేసిన పాపం హృదయంలో పెట్టుకున్నాడు. అంతవరకు దేవుని సన్నిధిలో ఒప్పుకోలే. అయితే పద్దనరాములో పెనుయేలలో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, కానీ నిజం చెప్పలే. ఏం చేశాడు? తుంటి నరాన్ని విరగ్గొట్టాడు. అప్పుడు వచ్చింది నిజం. అవును, నేను మోసగాడిని, నా పేరు యాకోబే, నేను మోసగాడినే. నా తండ్రిని అన్న వేషంలో వేసుకొని వెళ్ళి మోసం చేసే, నా అన్నను మోసం చేసి, నా మామను మోసం చేసి నిజ స్వరూపం, నిజ స్వభావం ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు నీ పేరు యాకోబు కా ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. ఈరోజు దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు? పాపాన్ని విడిచిపెట్టడానికి. అమ్మ, దేవుడు శిక్షించటం 3 రీతులుగా ఉంటుంది. ఒకటి, మామూలుగా హెచ్చరిస్తాడు. తల్లిదండ్రులు కూడా ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, రే ఈ పని చేయొద్దురా. రెండోసారి గట్టిగా చెప్తారు, వినకపోతే మూడోసారి బెత్తం వాడతారు. బెత్తం వాడని తండ్రి తన కుమారుణ్ణి పాడు చేసుకుంటాడట. చదవండి సామెతలు 13:24. సామెతలు 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చాలు అమ్మా, బెత్తం వాడకపోతే ఏంటి? అరే, అందుకే బాలుడు నడవవలసిన త్రోవను నేర్పండి. రేపు పొద్దున మొక్కై వంగంది మానై వంగునా సామెత ఉంది కదా. దేవుడు మొట్టమొదట మామూలుగా చెప్తాడు, వినకపోతే గద్దిస్తాడు. ఉంది కదా, తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. అప్పుడు కూడా లేకపోతే గాయాన్ని కలుగజేస్తాడు. సామెతలు 20:30 అంతరంగంలో చొచ్చు గాయములు పాపమును ఒప్పింపజేయును. 20:30. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. చాలు అమ్మ. ఎప్పుడు చెప్పాడు యాకోబు? చెప్పాలి ఎప్పుడమ్మా? గాయం వచ్చిన తర్వాత, తుంటి నరం ఎరగొట్టబడిన తర్వాత అంతరంగంలో గాయములు పాపాన్ని ఒప్పింపజేస్తాయి. చూడండి, ఒక వ్యక్తి మంచం మీద ఉన్నాడు అనుకో, డాక్టర్ల దగ్గరికి తిరుగుతాడు, ఎక్కడ మెడిసిన్ లేదు, స్వస్థత కలగలేదు. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, ప్రభువా నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, నన్ను క్షమించు. అంతరంగంలో చొచ్చు గాయములు ఏం చేస్తుందంట? పాపాన్ని ఒప్పింపజేస్తాయి. ఒక వ్యక్తి మంచం మీద పడినప్పుడు అప్పుడు పాపం గుర్తుకొస్తుంది. నేను చేసిన పాపం నాకు ఈ శిక్ష విధించింది. దేవుడు నిన్ను నరకానికి వెళ్లకుండా శిక్ష నుండి తప్పించటానికి, నిత్యాగ్ని నుండి తప్పించటానికి ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ శిక్షకు లోపడట నీకు మేలు. భక్తుడైన దావీదేమన్నాడు తెలుసా? 141 కీర్తన
5వ చరణములో నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం, ఆ వారు నన్ను గద్దించుట అభిషేకం, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును. చదవమ్మ 5వ చరణం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చాలు. మా ఏమన్నాడు? చక్రవర్తి అంటున్నాడండి, నీతిమంతుడు కొట్టుట నాకేంటి? అభిషేకం. దావీదు శిక్షకు లోపడ్డాడు, దేవుని శిక్షకు. అమ్మ, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడనంటే, శిక్షిస్తున్నాడనంటే ప్రేమించి నిన్ను ఆశీర్వదించాలని, శాశ్వతమైన దీవెనలతో నింపాలని గద్దిస్తాడు. అమ్మ, 2 సమూయేలు 24వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ దావీదు ఒక తప్పు చేశాడు. యోవాబును పిలిచి దాని నుండి బేర్షాబా వరకు ఎంతమంది సైనికులు ఉన్నారో లెక్కబెట్టు అన్నాడు. యోవాబు అన్నాడు సైనికుడు, రాజా ఎన్నో యుద్ధాలు చేశాం, ఏ యుద్ధంలో కూడా మన శక్తితో సామర్థ్యంతో కాదు, దేవుడు మన పక్షంగా యుద్ధం చేశాడు. రాజుకు ఈ బుద్ధి ఎందుకు వచ్చింది? దేవుడు మన పక్షంగా ఉంటుండగా మనకు సైన్య సంఖ్యతో లెక్కలే పని లేదు కదా అంటే ఒప్పుకోలే. లెక్కబెట్టాను. లెక్కబెడితే దేవుని కోపం రగులుకుంది. ప్రవక్త అయిన గాదును పంపించాడు. 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1, 7 సంవత్సరాలు నీ దేశంలో కరువు రావటానికి అంగీకరిస్తావా, లేకపోతే 3 మాసాలు శత్రువు ఎదుట నువ్వు నిలబడకుండా పారిపోవటానికి అనుమతిస్తావా? 3వది, 3 దినాలు తెగులు రాగటానికి ఇస్తావా? నువ్వే ఎన్నుకో. నువ్వు చేసిన తప్పుకు శిక్ష విధించబోతున్నా అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? శత్రువు చేతిలో పడే కంటే ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవుడు కనుక దేవుని శిక్షకు లోబడి దేవుని చేతిలో పడుట మేలు అనుకున్నాడు. చదవమ్మ 24వ అధ్యాయము 13, 14. 2 సమూయేలు. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీయూ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. చూడండి అంత చక్కటి నిర్ణయం. దేవుడు శిక్షించినా నా క్షేమం కొరకు శిక్షిస్తాడు, నా మేలు కొరకు శిక్షిస్తాడు కనుక అన్యుల చేతిలో పడేటట్టు కంటే, శత్రువుల చేతిలో పడేటట్టు కంటే వాత్సల్యము కలిగిన దేవుడు నన్ను శిక్షిస్తే మంచిది. అమ్మా, ఇక్కడ అంటున్నాడు, లవదకే సంగమా, మీలో ఎంత వెనకబాటు తనమున్నా, ఆత్మీయతలో పడిపోయినా, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నా, ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నా, మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు మారు మనసు పొందు, నేను నిన్ను ప్రేమించి గద్దిస్తున్నా అంటున్నాడు. అమ్మ 20వ వచనం చదువమ్మ. 20వ వచనం మూలవాక్యం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు అమ్మా, చాలా సంఘాలు దేవుడిని బయట పెట్టి లోపల ఆరాధన చేస్తున్నారు. అమ్మ, ఈ సంఘంలో దేవుడు బయట ఉన్నాడు, వీళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మీరు అంటున్నాడు, తలుపు తీ, నేను నీతో సావాసం చేయాలి, నీతో కలిసి భుజించాలి, నేను నిన్ను ఆశీర్వదించాలి, శాశ్వతమైన దీవెనలతో నింపాలి, తలుపు తీయు. అమ్మ, ఈరోజు సంఘాలు దేవుణ్ణి బయట పెట్టి ఆరాధన చేస్తున్నాయి, లవదొకే సంఘము లెక్క. కారణం ఏమిటి? 1, పాపం వారి హృదయంలో ఉండబట్టి.
ఆచార సంబంధమైన భక్తి కొలది మందిరానికి వస్తున్నారు కానీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేదు. ఆ హృదయాలు తెరిచి క్రీస్తును అంగీకరించలే. చదవండి కీర్తన 66 సంకీర్తన 18వ చరణము. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అమ్మ ఏముంది? వీళ్ళు ఎందుకు బయట పెట్టారు దేవుణ్ణి? ఏముంది హృదయంలో? పాపం. అమ్మ ఏంటంటే పాపం ఉందని ఎలా చెప్తారు మీరు అంటే, మీరు ఎవరంట చెప్పాలి? ఎవరు? దిగంబరులు. అంటే ఏంటి? రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి రక్షణ వస్త్రాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాడు? ఆదాం వద్దన్న పని చేయటం వలన, అవిధేయత వలన మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ పాపం ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే రక్షణను పోగొట్టుకుంటాడు. అయితే రక్షకుడు లేకుండా రక్షకులను పోగొట్టుకొని ఇక్కడ మందిరంలో ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అరే పోగొట్టుకున్న రక్షణ నేను తిరిగిస్తా. భక్తుడైన దావీదు కూడా అమ్మా హత్య చేశాడు, కపటోపాయాలు పన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పరుల గాడిదనైనను ఎద్దునైనను పరుల సొమ్మైనను ఆశించవద్దు అంటే పరాయి పురుషుడు బారున తెచ్చి కపటోపాయంతో, రాజు కదా, రాజుకి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు కదా, ఆమె లోబడింది. చంపి ఎరగనట్టున్నా దాన్ని కప్పుపుచ్చుకోవటానికి ఎన్నో కపటోపాయాలు పన్నాడు. అయితే దేవుడు దర్శించినప్పుడు, ప్రవక్త అయిన నాతాను హెచ్చరించినప్పుడు ఏమన్నారు తెలుసా? రక్షణానందము నా నుంచి దూరము చేయవద్దు, మరలా హిస్యోపుతో నన్ను కడుగు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. రక్షణలో ఉండే ఆనందం, ఈ రక్షణలో ఉండే ఆనందం ఏంటో తెలుసా? నీకు సమస్యలున్నా, కష్టాలున్నా, వ్యాధులున్నా ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటావు. కారణం ఏంటి? ఒకడు కొత్తగా జన్మించినప్పుడు దేవుని రాజ్యంలో పుడుతున్నాడు. భక్తుడైన పౌలు చెరసాలలో ఉండి ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అయితే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. చదువమ్మది 51 కీర్తన ఎన్నో వచనం చూడు. 12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే ఏంటమ్మా మరలా పుట్టించమంటే ఏంటి? పోగొట్టుకున్నా నేను. లవదక సంగమా, నేను నిన్ను ప్రేమించి గద్దిస్తున్నా. నీ హృదయంలో పాపం ఉంది, తీసివేసుకో. ఆ పాపం ఉన్నంత వరకు మీరు నన్ను ఆహ్వానించరు హృదయంలోకి. 2, ఎందుకు బయట పెట్టారు వారు అన్నది చెప్తున్నా. అమ్మా సామెతలు 3వ అధ్యాయం 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. చాలు అమ్మా. ఎందుకు ఉంచారు బయట? సొంత బుద్ధి చొప్పున సంఘం నడుపుకుంటున్నారు. అమ్మ పరిశుద్ధ గ్రంథములో సంఘాల్లో, అన్ని సంఘాల్లో దేవుడు ఉన్నట్టు కాదు. మీరు 2 వచనాలు చూపెడతా. మా మొదటి సమయాలదా మొదట జంపట్టుకో. ఇక్కడ పీనహాసు ఓప్ని ఎవరు? యాజకులు. ఎక్కడ చేస్తున్నారు పరిచర్య? ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తున్నారు. కానీ దేవుణ్ణి ఎరగని వారు దుర్మార్గులు. చదవమ్మ 2:12, మొదటి సమయాలు 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. అమ్మా ఎవరికి చేస్తున్నారు సేవ చెప్పండి? ఎవరికి ప్రత్యక్ష గుడారంలో చేస్తున్నారు చెప్పండి? దేవునికి. ఈ లవదక సంఘం ఆరాధన చేస్తుంది కానీ దేవుళ్ళే దేవుని బయట పెట్టే. వీరు కూడా ప్రతిరోజు దాన బలి అర్పిస్తున్నారు, దేవునికి నైవేద్య బలి అర్పిస్తున్నారు. ఎవరికి? కానీ దేవుని ఎరగని వారు. అమ్మ యెషయా 1వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నారు,
నా మందిరానికి రమ్మని నా గడప తొక్కమని నీకు చెప్పినదెవరు? 1:12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? చాలు. ఇప్పుడు చూడండి, పాపం చేస్తూ ఆయన సన్నిధిలో నిలబడలేరు. ఇక్కడ అంటున్నారు, ప్రవక్త అయిన యెషయాతో ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, నా సన్నిధికి వస్తున్నారు యెరూషలేము దేవాలయానికి, మీ పాదాలు పాపంతో నింపబడ్డాయి, మీ చేతులు రక్తంతో నింపబడ్డాయి, మీరు పరిశుద్ధపరచబడి రండి నా మందిరానికి. ఎందుకు మందిరానికి ఇలాగ వస్తున్నారు మీరు? అమ్మా, ఒకటి చూడండి, ఈరోజు సంఘాలు రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలన్నీ వాక్యానుసారమైన బోధ ఉండాలి. అయితే కొంతమందికి మారు మనసు గురించి చెప్పరు, కొంతమంది గద్దించి వాక్యం చెప్పరు, చెప్తే చర్చి నుంచి వెళ్ళిపోతారేమో, ఇది చేసిన పాపాన్ని హెచ్చరిస్తే దశం భాగాలు ఇవ్వడేమో. దేవుడు అలాగ చెప్పలేదు. ఈరోజు స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకే బోధిస్తున్న బోధకులు ఎక్కువైపోయాయి. స్వస్థతలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఇంకా ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయొద్దన్నాడు. చదవమ్మ, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో. అక్కడ 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటిలో పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. అయితే ఆ వ్యక్తిని గద్దిస్తున్నాడు, తిరిగి పాపం చేస్తే ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. 5:14. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చాలు అమ్మ, స్వస్థపరిచాడు, గద్దించలేదా? గద్దించాడు దేవుడు. ఈరోజు చాలా సంఘాలలో గద్దింపులే, చాలా సంఘాలలో హెచ్చరింపులే, మారు మనసులే, బాప్తిష్యాలు లేవు, పరిశుద్ధాత్మ లేదు. మా సంఘానికి రండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా సంఘానికి రండి, మీ శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి విడుదల పొందుతారు. మా సంఘానికి రండి, మీకున్న అప్పులు తీర్చబడతాయి. ఇవన్నీ చేస్తాడు. అయితే దానికి ఒక కండిషన్ ఉంది, అది చెప్పరు. అంటే సొంత చిత్తముతో, సొంత బుద్ధితో సంఘాలు నడుపుట వలన దేవుణ్ణి బయట పెట్టారు. రెండవది. మూడవది, అమ్మ, మత్తయి 6వ అధ్యాయం పట్టుకో. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉంటుంది. ఇక్కడ హృదయం అనే తలుపుల దగ్గర నిల్చొని తలుపు తట్టుతూ ఉన్నాడు లవదోకియా సంఘానికి. చదవమ్మ 6:21. మత్తయి 6:21. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. చాలు అమ్మ, వీళ్ళు ఎలాగున్నారు? ఇంతకు మునుపు చెప్పాను కదా, ధనాన్ని అభివృద్ధి. అది చదువమ్మ, మాకేమీ కొదవలే, ధన సమృద్ధి ఉన్నది. చదువమ్మది. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొని. అమ్మ, వీళ్ళు ఎలాగున్నారు? వీళ్ళు ధనాన్ని సంపాదించడంలో నిమగ్నమయ్యారు, ధనాన్ని అభివృద్ధి చేసుకునడంలో నిమగ్నమయ్యారు. ఆత్మీయతలో ఎదుగుదలలే, ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు ఎదురు చూడటంలే. మా ధనాన్ని వృద్ధి చేసుకున్నాం, మాకేమీ కొదవలే. ఆత్మీయత, ఆత్మలో అన్ని కొదవలే, ఆత్మీయతలో అన్ని లోపాలే. ఇక్కడ అంటున్నాడు, ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నాం. అమ్మ, ధనాన్ని వృద్ధి చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని వైపులో హృదయం పెట్టడు. ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ ఎలా కట్టాలి, ఈ పొలం నుంచి ఇంకో పొలం ఎలా కొనుక్కోవాలి, ఇదే ఆలోచన ఉంటాయి. కానీ రాకడలో సిద్ధపడాలి, యేసయ్యను ఎదుర్కోవాలి అన్న ఆశ ఉండదు. ఇక్కడ అంటున్నాడు, ఈ సంఘం ఎందుకు దేవుణ్ణి బయట పెట్టింది? ధనాన్ని వృద్ధి చేసుకున్నది. ఆత్మీయ అనుభవాలు లేవు, ఆత్మీయ అనుభవాలలో ఎదగాలన్న ఆశ లేదు. శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన దీవెనలు నిత్యత్వంలో ఉన్నదన్న సత్యం ఎరుగక ధనాన్ని వృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతా ఉపవాసం ఉండి 12 మందిని ఎన్నుకున్నారు. 12 మందిని ఎన్నుకుంటే అందులో ఒకడు సైతాను. అమ్మ,
ఆ ఒక్కడు ఎందుకు ఏ మిగతా శిష్యులతో పాటు యోధాకి కూడా అపవిత్రాత్మలను వదిలిగొట్టే అధికారం, అద్భుతాలు చేసే అధికారం అపోస్తలులందరికీ ఇచ్చాడు. ఎన్నో బోధలు విన్నారు, ఎన్నో అద్భుతాలు చూసే, అయితే ధనానికి దాసుడైపోయాడు. తన హృదయంలో యేసయ్య కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక యేసు పక్కకు తోచేసాడు. ఈరోజు చాలా సంఘాలు, మా సంఘంలో ప్రతి మాసం ఎంత కానుకలు వస్తాయో తెలుసా? కోట్ల డబ్బు. ఓకే, వస్తా రానియండి. అయితే దేవుడు ఉన్నాడా మీ సంఘంలో? డబ్బు ఉందా? ఏ సంఘం చూడండి అది చెప్పేది, మా సంఘంలో ఆత్మీయంగా ఇంతమంది ఎదిగారు, ఈ సంవత్సరం ఇంతమందికి బాప్తిసాలు ఇచ్చాం, ఇంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఇంతమంది మేము మిషనరీగా పంపించాం, సేవకులుగా తయారు చేసాం. ఇవి చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బడ్జెట్ పెరిగింది, కానుకలు పెరిగాయి, సంఘం అభివృద్ధి ఏంటి? ధనాన్ని బట్టి చెప్తున్నారు. ఇక్కడ దేవుడు పైన పెట్టడానికి లవదోక సంఘం కారణం ధనము హృదయములో ఉన్నది. 3, 4 మత్తయి 15వ అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ ఈ మనుష్యులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. పెద్దల పారంపర్యాచారాలను అవలంబిస్తూ ఉన్నారు. వీరి హృదయము దూరముగా ఉన్నది. అంటే ఆచారాలు పాటించే సంఘం, పారంపర్యాచారాలు పాటించే సంఘం, దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు పాటించే సంఘం దేవుణ్ణి బయట పెట్టే సంఘం. చదవమ్మ మత్తయి 15, 6-9 వరకు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అమ్మా, దేని నిమిత్తం నిరర్ధకం చేస్తున్నారు? పారంపర్యాచారం. చూడండి, దేవుడు ఒక వాక్యము చెప్పి దీని ప్రకారంగా సంఘాన్ని నడుపు అంటే నడపరు. ఒక పెద్ద వచ్చి ఏదో ఒక సిద్ధాంతం పెడితే, ఒక నియమాన్ని పెడితే అది పాటిస్తారు. చదవమ్మ. వేషధారులారా, ఈ ప్రజలు ఎవరంటే వీళ్ళు పారంపర్యాచారాలు అవలంబించేవారు ఎవరు? వేషధారులు. అంటే నటనా జీవితం కలిగిన వారు, పైకి భక్తి కలిగి ఉంటారు, భక్తిలో ఉన్న శక్తి వారిలో లేదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎవరంట? ఇప్పుడు లవదోక సంఘం హృదయం అనే తలుపుల దగ్గర నిల్చొని తడుతూ ఉన్నాడు. ఎక్కడుంది? దూరముగా ఉంది. కారణం ఏంటి? అరే, హిందువులు శనివారం ఆరాధన చేస్తారు, ముస్లిమ్స్ శుక్రవారం ఆరాధన, మేము క్రైస్తవులు కదా ఆదివారం ఆరాధన చెయ్యాలి. పారంపర్యాచారాలు. దేవునిలో నిజమైన భక్తి లేకుండా పెదవులతో ఆరాధన. పాటలు పాడతారు కొంతమంది. అమ్మ, పాడుతున్నప్పుడు ఆ పాట యొక్క భావాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసి పాడితే అది దేవునికి ఇంపుగా ఉంటుంది. అంతేగాని పక్కనోడు పాడుతున్నాడు, నేను పాడుతున్నాను. చదవండి, ఆమోసు 5:23. ఇక్కడ అంటున్నాడు, నీ పాటల దని నాకు అసహ్యము. ఆమోసు 5:23. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదము వినుట నాకు మనస్సు లేదు. చాలు అమ్మ. దేవుడు స్తుతించటం దేవునికి ఇష్టం కదమ్మా. అంటే ఏంటి? పెదాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హృదయపూర్వకమైన స్థుతి లేదు. అందుకే దేవుడు మొదట ఆజ్ఞామిచ్చాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ ప్రభువును సేవించాలి. నేను అడుగుతున్నా, మా నీలిమ ఒక రికార్డింగ్ పంపింది. వాళ్ళ కూతురు జస్ట్ 9 years పాప.
వర్షిప్ చేస్తుందండి. చిన్నపిల్ల ఫస్ట్ టైం చేసింది. ఫాస్టర్ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి లీనమైపోయాడు. చర్చ్ అంతా కూడా కళ్ళు మూసుకొని లీనమై స్తుతిస్తూ ఉన్నారు. అమ్మ, అలాంటి స్తుతి దేవునికి ఇష్టం. అంతేగాని పాట పాడుతున్నప్పుడు ఆ భావం మన హృదయంలోకి తీసుకోకుండా పెదాలతో పాడితే ఏమన్నాడు? ఆచార సంబంధమైన భక్తది. అందుకే ఎప్పుడు కూడా వర్షిప్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని లీనమైపోవాలి. పాడే పాటలు అది నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఒక ఆరాధన అంటే ఏమిటి అని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు. నిజమైన ఆరాధన ఎలాగుంటుందో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు తెలుసండి, కొన్ని విలేజెస్లో కరెంటు లేని విలేజెస్ కూడా ఉన్నాయి మన ఇండియాలో, తెలుసా? కొన్ని విలేజెస్లో 4 వీలర్స్ వాహనం ఏనాడు చూడని విలేజెస్ ఉన్నాయి. అలాంటోడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ రాగానే ఎటు చూసినా 4 వీలర్. అమ్మో, ఇదేంటి బస్సు అనేది కూడా తెలియదు వాడికి. ఎలాగెళ్తుంది ఇది? మేము నడిచి వెళ్ళేవాళ్ళం కదా, గాడిదల మీద వెళ్ళేవాళ్ళం కదా, మీద నుంచి మెట్రో వెళ్తుంది. అరే, ఇక్కడ నుండి ఏదో వెళ్తుంది. ఆకాశాన్ని అంతా బాణాలు చూసి, అమ్మ పల్లెటూరు ఎప్పుడు చూడలేదా? మొట్టమొదటిసారి ఇలాగెంత వింతగా అంటే దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రభువా, ఎంత ఘోరమైన పాపి కొరక పరలోక మహిమ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేవు. అరే, ఈ పాపిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ప్రభువా అని ఆరాధించిన ప్రతీది కూడా ఆశ్చర్యమే, మనకి ప్రతీది కూడా అద్భుతమే. నీ హృదయంలో ఆయన గురించి ఆలోచన చేసేదంతా కూడా ఇంత ఘోరమైన పాపి కొరకు బైబిల్ గ్రంథాన్ని రాసేవా నాయన? ఈ ప్రేమ పత్రాన్ని రాసేవా నా కొరకే? అంటే ఏది చూసినా ఆశ్చర్యం కలుగుతారు, ఏది చూసినా అద్భుతం అనిపిస్తారు. అది దేవునికి ఇష్టం. వీళ్ళేంటంట? పారంపర్యాచారాలు. కనుక ఎక్కడుందమ్మా? హృదయం బయట పెదవులతో ఆరాధన. దేవునికి హృదయం లేదు. ఇది 4వదమ్మా. 5వది, వాక్యానికి స్థానం ఇవ్వటలేదు వీరు. 1 పేతురు 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. వాక్యము వింటున్నా హృదయంలోనికి వెళ్తూలే, హృదయంలో పనిచేయటంలే, హృదయంలో పనిచేయడానికి అవకాశం ఇవ్వటం లేదు. చదవమ్మ. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. చాలు అమ్మ. దేని యందు లక్ష్యం ఉంచినాడు? దేవుణ్ణి హృదయం తెరిచి ఆహ్వానిస్తాడు. వాక్యమందు లక్ష్యం ఉంచిన వాడు, వాక్యమందు లక్ష్యం ఉంచిన వాడు దేవుణ్ణి బయట పెట్టి ఆరాధన చేస్తాడు. ఆచార సంబంధమైన ఆరాధనది. అమ్మ, ఇర్మియా 6వ అధ్యాయం పట్టుకోనండి. ఇక్కడ అంటున్నాడు, వాక్యం వింటారు, విన్న వాక్యమందు సంతోషము లేదు, విన్న వాక్యాన్ని తృణీకరిస్తారు. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును దిద్దటానికి, నీ కుటుంబంలో శాశ్వతమైన దీవెనలను నింపటానికి, నీ కుటుంబంలో ఉన్న అసమాధానం పారదోలటానికి వాక్యము ద్వారా నీలో హెచ్చరిస్తూ ఉంటే విన్న వాక్యమందు సంతోషం లేకుండా తృణీకరిస్తారట. 6:10 ఇర్మియా. అమ్మ, పక్క పేజీకి వెళ్ళమ్మా, పక్క పేజీ. అక్కడ నుండి చదువు. గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు. చాలు అమ్మ. వాక్యం వినటానికి సంతోషం లేకపోతే మందిరం ఇంకెందుకమ్మా రావటం? చాలామంది చూడండి, ఇంటికెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకున్నామనుకో, రాత్రి 1 గంట 2 అస్సలు నిద్ర రాదు. 1 గంట వాక్యం చెప్పారనుకో, బా ఇంట్లో ఏసీలో ఉన్న నిద్ర రాదు, కానీ
కొంతమంది ఏంటి తిరగలు తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు. ఎక్కడ? చర్చిలో. కారణం ఏంటి? విన్న వాక్యమందు లక్ష్యం ఉంచుట లేదు. మందిరానికి వస్తున్నారు, ప్రతి ఆదివారం కూడుకుంటున్నారు, దేవుణ్ణి బయట పెట్టారు. కారణం వాక్యమందు లక్ష్యం ఉంచలేరు, విన్న వాక్యమందు సంతోషము లేరు, తృణీకరిస్తూ ఉన్నారు. అమ్మ, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నారు, వినుట మట్టుకు విందురు కానీ విన్న వాక్యమందు విశ్వాసముంచుట లేదట. అరే మరి మందిరానికి ఎందుకమ్మా రావటం? వాక్యం మీద నమ్మకం లేకపోతే, వాక్యం మీద విశ్వాసం లేకపోతే మందిరానికి ఎందుకు రావటం? వీరి వాక్యాన్ని వింటారు, విన్న వాక్యం మీద విశ్వాసం ఉంచడం లేదట. హెబ్రీ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. అమ్మ, దేంట్లో లేదు? విశ్వాసం లేదు విన్న వాక్యంలో, కనుక ప్రయోజనం లేదు. బయట పెట్టారు. ఎందుకు బయట పెట్టారు? చివరిగా ఒక్కడ చెప్పి క్లోజ్ చేస్తాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం పట్టుకోమ్మా. మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి నీచం. అమ్మ, దేన్ని ఘనంగా ఎంచారు? లవదోకియ పట్టణము వస్త్రాలలో పేరుగాంచిన ఖరీదైన వస్త్రాలు తయారు చేసిన పట్టణము. అంటే విలువైన వస్త్రాలు ధరించేవారు, ధనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు, మాకేమీ కొదవలేదనుకుంటున్నారు. వీటి మీద మనుష్యులు ఘనముగా, ఇప్పుడు ఒక వ్యక్తి సూట్ వేసుకొచ్చాడు, ఒక వ్యక్తి చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాడు. ఎవరిని ఆహ్వానిస్తారండి మీరు? అమ్మ, ఎవరిని ఆహ్వానిస్తారు చెప్పండి? చింక్ బట్టలు వేసుకొచ్చాడు, సూట్ వేసుకొచ్చాడు, ఎవరిని ఆహ్వానిస్తారు మీరు? దేవుడు అంటున్నాడు, మనుష్యుల హృదయానికి ఘనంగా ఎంచబడినది దేవునికి నీచం. అంటే మనుష్యుల ఎదురు ఘనంగా ఎంచబడాలి, నేను ధనాన్ని వృద్ధి చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. కొంతమంది బట్టలు వేసుకుంటే ఏంటో తెలుసా? 10 మంది చూడాలి నన్ను. నేను వేసిన ఫ్యాషన్, నేను కుట్టించుకున్న బ్లౌజు ఎంత చక్కగా ఉందో అందరూ అడగాలి నన్ను. ఘనపరచాలి. చదవమ్మ 16-15. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. అమ్మ, ఏంటట? మనుషులు ఎదుట అబ్బా ఎంత నీతిమంతుడండి, ఎంత చక్కటి బట్టలు వేసుకున్నాడండి, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నాడండి, ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడండి, ఎంత చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నాడండి. మనుష్యులు ఎదుట ఘనంగా ఎంచబడింది. చదవమ్మా. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి ఏంటమ్మా? అసహ్యం. అంటే బట్టలు వేసుకోవద్దని కాదంట బాబు, అంటే నీ దేహాన్ని కప్పుకోవటానికి వేసుకో, అంతేగాని 10 మంది చూసి నన్ను మెచ్చుకోవాలి. కొంతమంది దాని కొరకు వేసుకుంటారట. ఏంటి? బా, ఈమె అంత గోల్డ్ వేసుకుంది, ఒంటి మీద ఘనపరచాలి. దేవుడు అంటున్నాడు, మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచుకున్నట్టు కనుక దేవునికి హృదయం దూరంగా ఉంది. లవదోకియ సంగమా, ఈ 6 లోపాలు తీసుకో. నేను నీ హృదయంలోకి రావాలని చూస్తున్నా. నీతో సావాసం చెయ్యాలి, నీతో కలిసి భుజించాలి, నీతో కలిసి ముందుకు సాగాలి, నిన్ను నడిపించాలి, నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలి. ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక పరలోకపు తండ్రిగా నేను నడిపించాలని తడుతూ ఉన్నాను. ఎన్నో సంఘాలు బయట దేవుణ్ణి పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు 2 విషయాలు విన్నాం. 2 కలిపి చెప్పే, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ప్రేమించి శిక్షిస్తాడు, ప్రేమించి గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడితే, ఆ శిక్షకు విధేయత చూపితే నీకు క్షేమం కలుగుతుంది. నీ హృదయంలో దేవుణ్ణి బయట పెట్టే
ఏ లోపాలు ఉన్నాయో అవి తీసేసుకుంటే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఆ నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, ప్రతి దీవెన నీ కుటుంబానికి వస్తుంది. కళ్ళు మూసుకోనండి. వచ్చే వారం సింహాసనం గురించి క్లుప్తంగా చెప్తాను. కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక దినం 19-20 వచనాలలో దాచబడిన సత్యాలు మా ముందుంచే అవుతుంది. ఆత్మీయంగా మేము ఎదగాలని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు, గద్దిస్తూ ఉన్నావు, బుద్ధి చెప్తూ ఉన్నావు. ఈ హెచ్చరింపుకు మేము లోబడితే, గద్దింపుకు విసుగక అప్పగించుకుంటే తిరిగి పోగొట్టుకున్న రక్షణ ఆనందం పొందుకుంటాం. మా హృదయంలో సమాధానము, నెమ్మది కలుగుతుందని ఈ వాక్యము ద్వారా వివరించావు. సంఘము నిన్ను బయట పెట్టి ఆరాధిస్తున్నప్పటికీ నువ్వు సంఘాన్ని ప్రేమించి తలుపు కొడుతూనే ఉన్నావు తండ్రి. నువ్వు కొట్టినప్పుడు ఈ కృపాకాలము ముగియక మునిపే ఆ తలుపు తీసి నిన్ను ఆహ్వానిస్తే నిత్యత్వంలో సదాకాలం నీతో కూడా ఉండే భాగ్యాన్ని ఇచ్చే దేవుడవని నిన్ను ఆహ్వానించి ఆ మేలు పొందుటకు నీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.